తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయాజిజ్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాసేవులారా, సహోదరి మనులారా, మనలో కొంతమందికి ఈ యొక్క సందేహం ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, ఉపవాసంలో ఉన్నవారు మధ్యాహ్నం సమయంలో, అంటే ఉపవాసంలో ఉండి మధ్యాహ్నం సమయంలో స్నానం చేయవచ్చా, లేదంటే తల స్నానం చేయవచ్చా? ఇలాంటి అపోహలు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇన్షాల్లా మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ చేసుకుందాము. ఎలాంటి సమయంలో స్నానం చేయవచ్చు, ఎలాంటి సమయంలో చేయకూడదు, అసలు చేయాలా లేదా అని చెప్పి. ముందుగా నా ప్రేమ సోదర మహాశివులారా, ఉపవాసంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ యొక్క నిబంధనలు పాటిస్తే మీ యొక్క ఉపవాసం అనేది పూర్తవుతుంది. అదేవిధంగా ఉపవాసంలో కొన్ని పనుల వలన ఉపవాసం విరిగిపోతుంది, కొన్ని పనుల వలన ఇష్టం లేని ఉపవాసంగా పరిగణించబడుతుంది, మరి కొన్ని పనుల వలన ఉపవాసంలో పుణ్యం అనేది తగ్గుతుంది. వీటన్నిటి గురించి ఇన్షాల్లా మన యొక్క ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఉపవాసంలో ఉన్న సమయంలో మధ్యాహ్నం స్నానం చేయవచ్చా అంటే చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఏదైతే మన యొక్క సంకల్పం ఉంటుందో ఆ యొక్క సంకల్పాన్ని సరి చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మేము స్నానం చేయాలి అనుకుంటారో ఆ యొక్క స్నానం మామూలుగా పరిశుభ్రత కోసం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మామూలుగా మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యకాలంలో రమదాన్ నెల ఎండాకాలంలో వస్తుంది కాబట్టి కొంతమంది ఆ యొక్క వేడిని తట్టుకోలేక, అంటే ఎండ యొక్క వేడిని తట్టుకోలేక మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటారు. సో అలా చేయడం మీ యొక్క ఉపవాసంలో కొంచెం పుణ్యాన్ని తగ్గిస్తుంది. అందువలన అలాంటి సంకల్పం లేకుండా మామూలుగా మీరు ఎలా అయితే ఉపవాసం సమయంలో మామూలుగా మీరు ఎలా అయితే స్నానం చేస్తూ ఉంటారో ఆ విధంగా స్నానం చేయవచ్చు. దాని వలన ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అదేవిధంగా రమదాన్ నెలలో జుమా కూడా వస్తూ ఉంటుంది. జుమాలో మనం మధ్యాహ్నం సమయంలో తలస్నానం కూడా చేస్తూ ఉంటాము. సో అలా కూడా చేయవచ్చు. కాకపోతే ఏదైతే తలస్నానం చేసే సమయంలో, అంటే వసూలు చేసే సమయంలో 3 నిబంధనలు ఉంటాయో, 3 ఫరజులు ఉంటాయో, వాటిలో ఒకటి ముక్కులో నీళ్లు పోసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకోవడం, గరగర చేయడం. ఈ 2 పనులు కూడా ఉపవాసం భంగమయ్యే యొక్క అవకాశాలు ఉంటాయి. ఈ 2 పనులు ఏదైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే వసూలు చేసే సమయంలో ఉపవాసంలో ఉండి చాలా జాగ్రత్తగా గుస్లు స్నానం చేయాలి. లేదు అంటే కనుక మీరు ఎప్పుడైతే ఉదయం సెహరీ భోజనం కోసం లెగుస్తారో ఆ సమయంలోనే ఇన్షాల్లా వసు స్నానం చేస్తే మరీ మంచిది. అంతే తప్ప వసు స్నానం చేయకూడదు, లేదంటే అసలు స్నానమే చేయకూడదని చెప్పి ఏమీ లేదు. ఎండ యొక్క ఉద్రిక్తత ఎక్కువగా ఉండడం వలన ఎవరైతే స్నానం చేస్తామో అనుకుంటారో అది ధర్మసమ్మతము కాదు. అది కాకుండా మామూలుగా మీరు స్నానం అయితే చేయవచ్చు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తెలియని వారు ఉంటారో వాళ్ళకి మీరు తెలియజేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ మరింత అవగాహన ఇవ్వడానికి నేను మరియు మా యొక్క ధార్మిక పండితుల యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రత్యేకమైన దుఆలో మా కోసం కూడా దుఆ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.